కృపాగడియాల టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామమందు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నా. దేవుని ఉచిత కృపలో నూతన సంవత్సరానికి ఈ క్యాలెండర్ను ప్రభునామ మహిమార్థమై మీ అందరి ప్రయోజనం కొరకు సిద్ధంగా ఉంచుంటున్నా. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తుంటున్నా. ఈ క్యాలెండర్లో ప్రతి నెలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం, ప్రతిరోజుకు ఒక ప్రత్యేకమైన వాక్యం, అంతేకాదు ప్రపంచంలోని ప్రతి దేశము కొరకై ప్రతిరోజు ప్రార్థన చేసే అదనపు ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్యాలెండర్ను పాటించడం ద్వారా ఒక సంవత్సరం పూర్తి అయ్యే సమయానికంతా ప్రపంచ దేశాలన్నిటి కొరకై ఒకసారి కంటే ఎక్కువ మారు మీరు ప్రార్థన చేసి ప్రపంచ ప్రార్థనా వీరులుగా మీరు మారటం జరుగుతుంది. ఈ క్యాలెండర్ మీరు వాడుతుండగా ప్రార్థన విజ్ఞాపనములు చేసే ఆత్మ బలముగా మీ మీదకి దిగిరాటం జరుగుతుంది. ఒక ప్రత్యేక ఉద్దేశంతో తయారు చేయబడినటువంటి ఈ క్యాలెండర్ తప్పకుండా మీరు తీసుకోనండి. బహు తక్కువ ధరకు కేవలం మీ ప్రయోజనం కొరకై మీ ఆత్మలు ఉజ్జీవింపబడినట్లుగా తయారు చేయబడినటువంటి క్యాలెండర్ యొక్క వివరాలు మరిన్ని తెలుసుకోదలచినట్లయితే కృప ప్రార్థన కార్యాలయాన్ని సంప్రదించండి. ప్రార్థన వీరులు దీని సమాచారం మీకు అందజేయడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు నూతన సంవత్సరపు క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నాము. అది లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. 49వ వచనం. సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో 2-3 అంశాలు మాత్రం చెప్పబోతున్నా. ఆ పిదప దేవుని సైనికులుగా ఉండేటువంటి స్త్రీలు, బైబిల్లో రాయబడింది కదా, వాక్యము ప్రకటించేటువంటి స్త్రీలు సైన్యమై నిలబడతారు. బిఫోర్ దాట్ కన్యక అయినటువంటి మరియా యేసు ప్రభు యొక్క పుట్టుకను ఏ విధంగా చూచింది. అయితే ఈ దినం మరొక భాగం దగ్గరికి వస్తున్నారు. ఆమె ఒక్క మాట చెప్పిందండి తన యొక్క క్రిస్మస్ స్తుతి ఆరాధనలో, ఆయన నామము పరిశుద్ధము అన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో ఆమె ఉద్ఘాటించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రేమల వాళ్ళారా, క్రిస్మస్ అనగానే రంగులు, హంగులు, ఆర్భాటాలు, పిండి వంటలు, చక్కటి వస్త్రాలు, నృత్య ప్రదర్శన, అండ్ ఆల్ అట్ ఎ టైమ్ అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వి ఫర్గెట్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏదంటే ఆయన పరిశుద్ధుడు అనేటువంటిది మర్చిపోవడం ప్రారంభిస్తాం. అయితే ఇక క్రిస్మస్ స్తుతిలో ఆ యొక్క మరియ చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయన నామము పరిశుద్ధము అని చెప్పడం ప్రారంభించింది. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధుడు అండి. ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన జీవితం పరిశుద్ధం, ఆయన మరణం పరిశుద్ధం, ఆయన యొక్క పునరుత్థానం పరిశుద్ధం, ఆయన బోధలు పరిశుద్ధం, ఆయన యొక్క జీవిత విధానం పరిశుద్ధం. బైబిల్లో గమనిస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 68 నుంచి 75 వరకు వచనాలు ఉన్నాయి. బైబిల్లో ఒక మాట జకరియా ఆ యొక్క క్రీస్తు ప్రభు పుట్టుక సందర్భంగా యోహాను పుట్టినప్పుడు చెప్తాడు, దేవుడు పరిశుద్ధ నిబంధనను ఏర్పరిచాడు అన్నాడు. దేవుని నామము పరిశుద్ధము అని కన్యకైన మరియ చెబితే ఆ యొక్క జకరియా అంటాడు ఆయన కావనెంట్, ఆయన యొక్క నిబంధన చాలా పరిశుద్ధమైంది అన్నాడు. అది చాలా గొప్పది. ఎంత గొప్పదంటే మహాపరిశుద్ధమైంది అన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే దయచేసి 40వ వచనం నుంచి చూద్దాం. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. తర్వాత భాగాలు మనం చూసినట్లయితే అక్కడ మరొక మాట కనిపిస్తుంది. దేవుని వాక్యములో పరిశుద్ధముగాను నీతిగాను జీవించుటకు దేవుడి రక్షణ కలగజేశాడు. యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో జకరియా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు లోకంలోనికి పుట్టాడంటే పరిశుద్ధముగాను నీతిగాను మనం జీవించేదానికి. ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా సందర్భాల్లో మనం మరిచిపోయే ఒక అంశాన్ని దేవుని ఆత్మ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో తాగి పడిపోతారండి క్రిస్మస్ అనగానే. కొన్ని సందర్భాల్లో ఆ రోజు చర్చికి పోకుండా ఉండే వాళ్ళే ఉంటున్నారు. మరి చాలా సందర్భాల్లో గమనించినట్లయితే క్రిస్మస్ యొక్క ఆచరణ ఒక వింత రీతిలో వాక్యానికి విరోధంగా ఉండడం ప్రారంభిస్తుంది. అయితే ఇక్కడ దేవుని భక్తులు అంటున్నారు కదా, పరిశుద్ధముగా నీతిగా జీవించేదానికి అనేటువంటి మాట చూస్తుంటున్నాం. ఇంకా దేవుని గ్రంథంలో గమనించినట్లయితే లూకా 1:35లో గబ్రియేలు దేవదూత మరియతో చెప్పినటువంటి మాట, దూత
పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తుని గురించి కూడా రాయబడింది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఎంత గొప్ప సంగతి అండి! పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధం. మనము పరిశుద్ధంగా జీవించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. క్రిస్మస్ లో ఏంటివి కొత్తవి జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఏంటివి చాలా కొత్త కొత్త సంగతులు అంటున్నారు. గొల్లల గురించి కాదు, జ్ఞానులను గురించి కాదు, తారను గురించి కాదు, లేకపోతే హెరోదు రాజును గురించి కాదు. అయితే దే ఆర్ రికలెక్టింగ్ అండ్ రిమెంబరింగ్ ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ కమింగ్ డౌన్ ఇంటు దిస్ వరల్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆలోచన చేయాలి, నిజముగా పరిశుద్ధత దిశగా మనం జీవిస్తుంటున్నామా? నిర్గమకాండంలోనికి వెళ్ళక ముందు ఆదికాండం 1:31 చూద్దాం. అక్కడ దేవుని సృష్టిని గురించి వ్రాయబడింది. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిగా నుండెను. చూడండి, చాలా మంచిదిగా. మొదటి రోజు వెలుగు కలుగజేశాడు, అది మంచిగా ఉన్నది. మంచిగా ఉందా లేదా చూచి రెండవ దినాన మళ్ళీ చేశాడు. ఆ విధంగా ప్రతిరోజు తాను చేసిన తర్వాత అది మంచిగా ఉందా లేదా చూసిన తర్వాతనే మరుసటిది తయారు చేసేవాడు. అన్ని చేసి 6 దినాల తర్వాత బైబిల్ చెప్తుంది కదా, మంచిదిగా కాదట, చాలా మంచిదిగా ఉండెను. ఎంత గంభీరంగా ఉంటుందండి దేవుని మాటలు. అది చాలా మంచిదిగా. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవా ఏదైనా చెడ్డది చేసావా నీవు? అంత మంచిదేనా? దేవుడు అంటాడు, ముందు మంచిదిగా చేశాను, అయితే టువర్డ్స్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద క్రియేషన్ దేవుడు అంటాడు కదా, అది చాలా మంచిగా చేశాను. అంత మంచి కలిగిన దేవుడు, మంచిని చేసే దేవుడు, చెడు చేసే దేవుడు కాదు, పాపము చేసే దేవుడు కాదు, మన జీవితంలో నెమ్మదిని పరిశుద్ధతను ప్రసాదించే దేవుడు అండి. అందుకే బైబిల్లో నిర్గమకాండం 19:6 మనం చదువుకున్నట్లయితే చూడండి ఆ భాగం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీయులకు 10 కమాండ్మెంట్స్ ఇచ్చేటువంటి సమయంలో మీరు నాకు పరిశుద్ధ జనముగా ఉంటారు అన్నాడు. ఎప్పుడు దేవుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ కోరుతాడండి, పరిశుద్ధత. నిర్గమ 19:10 చూద్దాం. యెహోవా మోషేతో, నీవు ప్రజల దగ్గరకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇవ్వక ముందు, సీనాయి కొండ మీదకి దిగి రాక ముందు ఇశ్రాయేలీయులకు ఒక సందేశం పంపించాడు. ఐఎమ్ గోయింగ్ టు కమ్ డౌన్, నేను దిగి రాబోతున్నా సీనాయి కొండ మీదకి. అయితే ఇశ్రాయేలీయులకు ఒక సందేశం, వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి. ఏంటి ఆ సందేశం? వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచడం 2 రకాలండి. ఒకటి దేవుడు తన రక్తముతో కడగడం ఒకటైతే అది రక్షణ. రెండవదిగా తమను తాము కడుక్కుంటుండాలి. నేను ఏదైనా ఈరోజు తప్పు చేశానా, ఏదైనా ఈరోజు పాపం చేశానా అని తమను తాము కడుక్కోవడం. అందుకే పస్కా బలి పశువు రక్తం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ పాసోవర్ బైబిల్ చెప్తుంది కదా, దేవుని వాక్యంలో, మీరు గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడ్డారు కదా, అది మీ రక్షణ. అయితే ఇక మీదట మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఏనాడు అపవిత్రత మీలో ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఈ లోకంలో ఎందరో ఉన్నారండి ఆశీర్వదించేటువంటి వాళ్ళు. అయితే ఒక్కరే ఒక వ్యక్తి ఉంటున్నారు, ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడంట. ఇదేమి మాట ప్రేమైన వాళ్ళారా? ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. నేను కోటీశ్వరుని కావాలి అని వచ్చే వాళ్ళు ఉంటున్నారు. ఇదిగో నాకు కుమారులు పాస్ కావాలి అనే వాళ్ళు ఉన్నారు. నా కుమారుడు డాక్టర్ కావాలి, లేకపోతే హయ్యర్ స్టడీస్లోకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఆశీర్వాదాలు కోరి వస్తారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఐఎమ్ నాట్ ఓన్లీ అ గాడ్ హూ బ్లెస్సెస్ యూ, అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ రాదర్ ఎక్స్టెండ్ మై సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ బి మేడ్ హోలీ. నీవు పరిశుద్ధపరచబడతావు. ప్రియమైన వాళ్ళారా, ఆశీర్వదించి పరిశుద్ధపరచండి. దేనిని? విశ్రాంతి దినం. ఏంటది? సబ్బాత్ దినం. అంటే ఆ రోజు పరిశుద్ధపరచబడుతుంది, ఆ రోజు ఆచరణ పరిశుద్ధపరచబడుతుంది, ఆ రోజు వచ్చేటువంటి వారు పరిశుద్ధపరచబడాలి, ఆ రోజు సేవలో ఇన్వాల్వ్ అయ్యేవారు పరిశుద్ధంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో గమనిస్తే కన్యకైన మరియ పలికిన మాట, ఆయన నామం పరిశుద్ధం. 2వ భాగానికి వస్తాము. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. కన్యకైన మరియ మరొక మాట చెప్తుందండి,
తన క్రిస్మస్ ఆచరణలో ఏముంటుంది? ఆయనకు భయపడు వారి మీద అనేటువంటి మాట కనిపిస్తుంది. ఏంటంట? ఆయనకు భయపడే వారి మీద ఆయన కృప తరతరములకు ఉంటుంది, తరతరములకు ఉంటుంది. నేను అమెరికా దేశంలో సేవ నిమిత్తమై వెళ్ళినప్పుడు అక్కడ చూసినటువంటి ఆ దేశం సౌందర్యం, సంపద. తర్వాత ఒక వ్యక్తి నన్ను అడిగారు, బ్రదర్ 400 సంవత్సరాల కిందట ఈ దేశంలో జీవించిన ప్రజల జీవిత విధానం, వారు ఎంతగా దేవునికి భయపడి జీవించారో అందుకే తరతరముల దీవెన అన్నారు. అది తరతరముల దీవెన. ప్రేమైన వాళ్ళారా, కన్యక అయినటువంటి మరియ చెప్తుంది కదా, ఆయన నామం పరిశుద్ధం అంటుంది. ఆయనకు భయపడే వారి మీద ఆయన కృప తరతరముల వరకు ఉంటుంది. అందుకే కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9-10 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. చూడండి, ఇక్కడ చూస్తే అవి కేవలము పవిత్రమైనటువంటివి. ఏంటివి? దేవునికి సంబంధించినటువంటి ఏదైనా ప్రేమైనటువంటి వాళ్ళారా, వాక్యంలో గమనించినట్లయితే అది పరమ పవిత్రమైనటువంటిదిగా ఉండడం మనం గమనించగలం. అంటే దేవుడు మన జీవితంలో ఏం కోరుతుంటున్నాడు? ఒక ప్రక్క పరిశుద్ధత, రెండవదిగా గమనించినట్లయితే మరి దేవునికి భయపడ్డం, దేవుని వాక్యానికి భయపడ్డం. బైబిల్లో చూస్తే ఎవరు దేవునికి భయపడతారో సామెతల గ్రంథంలో చాలా సంగతులు కనిపిస్తాయండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి అది తెలివికి మూలమైతుంది. యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుతనము విసర్జిస్తారు. యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుతనము చేయరు. సామెతల గ్రంథం అంతా చెప్పడం ప్రారంభిస్తుంది. కనుక క్రిస్మస్ పండుగ సందర్భంలో కన్యకైన మరియ చెప్పేటువంటి మాట, ఆయన నామం పరిశుద్ధం, రెండవదిగా ఆయనకు భయపడేటువంటి వారి మీద ఆయన కృప కనికరము తరతరముల వరకు ఉండడం ప్రారంభిస్తుంది. అందుకే సిలువ మీద వేలాడుతూ ఒక దొంగ అంటాడు కదా, నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడితే పరలోకానికి వెళ్తావు, దేవునికి భయపడకపోతే నరకానికి వెళ్తావు. దేవునికి భయపడ్డాం అంటే యాక్చువల్గా మూల భాషలో ఏంటంటే, అంటే ఏంటి? అమ్మో దేవుడు అని చెప్పి చెప్పులు వదిలి రావడమా, లేకపోతే ఇంకేదన్నా, లేకపోతే తలంటి రావడమా? ఏంటి దేవునికి భయపడ్డం అంటే? కొంతమంది ఆదివారం టిఫిన్ చేయకుండా వస్తారు, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి టిఫిన్ చేస్తారు. అది దేవునికి భయపడ్డమా? యాక్చువల్గా మూల భాష అంటారు, హిబ్రూ భాషలో దేవునికి భయపడ్డం అంటే అర్థం దేవుణ్ణి గౌరవించడం, దేవుని నమ్మడం, దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడని ఒప్పుకోవడం, పాపమును విడిచిపెట్టడం. వీటన్నిటికీ కలిపి వాళ్ళు వాడినటువంటి మాట దేవునికి భయపడ్డం. ఇప్పుడు మరి అంటుంది కదా, ఆయనకు భయపడే వారి మీద, ఎవరి జీవితంలో దేవునికి భయపడేవారుగా ఉంటారో వారి మీద ఆయన కృప, ఆయన కనికరము తరతరములు ఉంటుందండి. నిజంగా దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే చివరి భాగానికి వస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఇక్కడ చూడండి, మరియ ఒక గొప్ప గంభీరమైన సంగతి మాట్లాడుతూ ఉంది. ఏమంటుందంటే, ఆయన చాపబడిన బాహు ద్వారా గర్విష్ఠులను పడగొడతాడు. బైబిల్లో రాయబడింది, దీనులను సింహాసనముల మీదకి ఎక్కిస్తాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం జరగలేదే, చనిపోయేటప్పుడు కూడా రోమా ప్రభుత్వమే ఉండింది. మరి మరియ చెప్పినటువంటి మాట ఏంటి ప్రియమైన వాళ్ళారా? క్రిస్మస్ టైంలో షీ బిగాన్ టు ఫోర్సీ, ఆమె చూడడం ప్రారంభించింది. ముందు రాబోయేటువంటి సంవత్సరాలు చూడడం ప్రారంభించింది. దావీదు వంశంలో జన్మించి దావీదు సింహాసనాన్ని హస్తగతం చేసుకొని దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరాలు పాలించే ఆ దైవ కుమారుణ్ణి చూచి ఆమె చెప్పేటువంటి మాట, ఇదిగో ఆయన సింహాసనం నుండి బలవంతులను పడదొస్తున్నాడు అనింది. అంటే నాట్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ అట్ ద టైమ్ ఆఫ్ ద మ్యాగ్నిఫికెట్ ఆఫ్ మేరీ. ఆ యొక్క మరియ యొక్క స్తుతి గణపరిచే సమయంలో జరగలేదు, కానీ ఇంకా జరగబోయేది ఆత్మ ద్వారా ఆమె చూడటం ప్రారంభించింది. క్రిస్మస్ టైంలో ప్రేమైనటువంటి వాళ్ళరా, మనం ఏం చూడగలుగుతున్నాం? కన్యకైనటువంటి మరియలాగా రాబోయేటువంటి దినాలు, సంవత్సరాలు, 1000 సంవత్సరాలు చూడగలుగుతున్నామా? యేసు త్వరలో రానై ఉంటున్నాడు అండి. ఆయన గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చాడు, మరణించాడు. అయితే యూదా గోత్రపు సింహముగా ఆయన తిరుగుతుంటాడు. నేను చాలాసార్లు ఈ ప్రార్థన చేస్తుంటా. అందులో నేను చేసే ఒక అంశం ఏదంటే, దేవా మా కృప పరిచర్యల క్యాంపస్ అంతా, ఇదిగో మందిరం మీద ఇటుప్రక్క అటుప్రక్క, ఐ వాంట్ టు సీ యు యాజ్ అ మూవింగ్ లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. యూదా గోత్రపు సింహములాగా నీవు తిరుగుతూ ఉండాలి ప్రభువా.
సింహం అక్కడ ఉందంటే ఎవరు పోరండి భయపడి. నా దేవ, మీరు ఆ విధంగా క్యాంపస్ అంతా తిరుగుతుండారు. మీ దెబ్బకు ఒక్క శత్రువు కూడా మా ప్రాంగణంలోనికి వచ్చేదానికి వీల్లేదు, ఒక్క సమస్య కూడా వచ్చేదానికి లేదు. ఐ వాంట్ టు సీ a real lion, but of the tribe of Judah. యూదా గోత్రానికి చెందిన సింహాన్ని ఆ విధంగా చూడాలని. ప్రభువుల వారలారా, మన జీవితంలో మనం ప్రార్థన చేయాలి. దేవ, నా జీవితంలో, నా కుటుంబంలో మీరు సంచరించే యూదా గోత్రపు సింహముగా ఉండండి ప్రభువా. సాతాను, తెగులు, కష్టములు, సాతాను యొక్క పథకాలు, పన్నాగాలు ఏమీ జరగకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజంగా తెలుసుకోవాలి, యేసును గురించి నీవేమనుకుంటున్నా. లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనం. ఆకులు గునిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. ఈ భాగంలో చివరి మాట చెప్తున్నాడు, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో అనేటువంటి మాట. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో. ఒక జరిగిన సంభవం నేను చెప్పి ముగిస్తా. ఈ సంవత్సర ప్రారంభంలో ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చారండి. వచ్చి తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితులు, అతి భయంకరమైనటువంటి అప్పుల బెడద. సో ప్రార్థనకు వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసి చెప్పాను, దేవుడు ఒక మిరకల్, ఒక సెన్సేషనల్ ఫైనాన్షియల్ మిరకల్ మీ కుటుంబంలో జరగబోతుంది. జనవరి అయిపోయిందండి, ఫిబ్రవరి వచ్చింది, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి. ఫిబ్రవరి దాటింది, మార్చి వచ్చింది, ఇంకా ఎక్కువైపోయాయి. ఏప్రిల్ వచ్చింది, వడ్డీలు కట్టడం కష్టంగా ఉంది. మే, జూన్, జూలై, ఆగస్ట్, ప్రియమైన వాళ్ళారా, అప్పుల స్థాయి పెరుగుతూ పోతుంది. ఈ ప్రవచనం నెరవేరుతుందా? ఈ చెప్పినటువంటి మాట నెరవేరుతుందా? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పటిలాగా డిసెంబర్ మాసం వచ్చిందండి. నిజంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. దేవుడు ఎంత నమ్మదగిన వాడు, వాగ్దానం విషయంలో రాజీ పడని వాడంటే, అకస్మాత్తుగా ఆ కుటుంబానికి ఒక ఓపెనింగ్ వచ్చిందండి. అకస్మాత్తుగా ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ యొక్క ఓపెనింగ్ ఏ విధమైనటువంటిది అంటే, వారి జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఒక అంతస్తు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు IBM కంపెనీలో ఎటువంటి జీతం వస్తుందో అలాంటి ఒక జీతం, విత్ ఆల్ పెర్క్స్ అంటే మీకు తెలుసు అనుకుంటా, పెర్క్విజిట్స్ అంటే ఇతర అనేకమైనటువంటి సదుపాయాలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి తలుపు తెరిచాడు. ఆ వ్యక్తి వచ్చి నా దగ్గర నిలబడినప్పుడు నేనేం మాట్లాడలేదు, దేవుని స్తుతిస్తూ ఒక్క మాట అన్నా, హౌ ఫెయిత్ఫుల్ ద వాట్ మై లార్డ్. నీవెంత నమ్మకమైనటువంటి దేవుడవు, నీవెంత నమ్మదగినటువంటి దేవుడవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకలి కొరిన వారికి మన ఇంటి ముందర నిలిచి ఎవరైనా అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అంటే, నిన్నటి అన్నం మనం పెడతామండి, ఓకే? లేకపోతే మన ఇంట్లో మిగిలిన అన్నం వల్లకేస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక దేవుడు ఉంటున్నాడు, ఆకలి కొరిన వారికి మంచి పదార్థములు. ఈ లోకంలో ఎవరు చేయరా పని. ఆకలి కొరిన వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరిచి పంపే దేవుడు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి అవతరించాడు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి, ఈ లోకము, ఈ సమాజం వంటిది కాదు, ఆయన ప్రేమ, ఆయన సర్వశక్తిమత్వం అని చెప్పి ఆయన తన మహిమను చాటాడు. 5,000 మంది పురుషులు ఉండేటువంటి ఆ యొక్క అరణ్యములో ఏమిస్తే చాలదండి, కొద్దిగా అంటే మిగిలినవి ఏవి పడవేసినా తింటారు వాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడు, బైబిల్లో చూస్తే రొట్టెలు, చేప అనేటువంటిది మంచి ఆహారమే కదా. అంటే ఆకలి కొనిన వారికి ఆయన నేచరే అదండి, మంచి పదార్థములు. తిబెరియా సముద్ర తీరము దగ్గర శిష్యులకు ఆహారం లేకుండా ఉంటే వచ్చి నిప్పుల మీద కాల్చబడింది తెచ్చాడు. భూలోకంలో ఉండే ప్రజలు ఆకలి కొనిన వారికి ఏం పెట్టినా తింటారని వాళ్ళు ఇస్తారు కదా. అయితే ఐఎమ్ నాట్ ఆఫ్ ద టైప్, ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్ అని చెప్పి ప్రభు నిప్పుల మీద ఉంచబడినవి తెచ్చి ఇవ్వడం జరిగిందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితాలలో పరిశుద్ధమైన ఆయన నామాన్ని ఒప్పుకుందాం, పరిశుద్ధంగా జీవిస్తాం, ఎల్లప్పుడూ పరిశుద్ధంగా జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదండి, మరి దేవునికి భయపడడం నేర్చుకుందాం. కన్యకైనటువంటి మరియ పలికినట్టుగా ఆయన నామం పరిశుద్ధమైందే కాదు, మనము పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధ నిబంధన చేసిన దేవుని జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు, ఆకలి కొనిన వారిని మంచి పదార్థాల చేత సంతృష్టిపరుస్తాడు. నా పేరు ఎం షర్మిల, వెంకటగిరి, నెల్లూరు జిల్లా నుండి వచ్చాను. మాకు వివాహం అయి 3 సంవత్సరాల వరకు సంతానం లేదు. 2006 సంవత్సరంలో వివాహం అయింది. 2008 సంవత్సరంలో ఒక పాప పుట్టింది.
ఆ పాప 3 నెలలే బ్రతికి చనిపోయింది. ఆ తర్వాత సంతానం లేదు. దైవజనుల వాక్యం టీవీ పరిచర్య ద్వారా చూస్తూ ఉండేదాన్ని, చూసి బలపడేదాన్ని. December 31, 2010 వాచ్ నైట్ సర్వీస్కి రావాలని అనిపించింది. అట్లాగే మందిరానికి వచ్చాము. మందిరానికి వచ్చాక అంకుల్ యొక్క వాక్య సందేశం మమ్మల్ని ఎంతగానో బలపరిచింది. అంకుల్ చేత ప్రార్థన చేపించుకున్నాము. దేవుని యొక్క వాక్య పరిచర్య చాలా బలంగా ఉన్నింది. ప్రవచన పరిచర్య చాలా బలంగా జరిగింది. దేవుడు నేరుగా మాతో మాట్లాడుతున్నాడు అని అనిపించింది. ఆ తర్వాత లాస్ట్లో ప్రేయర్ చేపించుకున్నాం అంకుల్ చేత. ప్రేయర్ చేపించుకొని వెళ్ళిపోయాము. ఇప్పుడు మళ్ళీ గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు 9వ నెల జరుగుతుంది. దేవుడు మా జీవితంలో ఇచ్చిన ఈ గర్భఫల విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మా కొరకు ప్రార్థించిన దైవజనులు డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారికి మా వందనములు. దేవుని ప్రియ బిడ్డలారా, మహిమాన్వితమైనటువంటి యేసుక్రీస్తు నామమందు ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. ప్రభు కార్యములు బలంగా జరగబోతున్నాయి. యేసు ప్రభు కృప మీ మీదికి మిగుల బలంగా రాబోతుంది. మన ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ వారపు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రియ సహోదరుడు డోన్ నుండి ఏ కృపానందరావు గారి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల ప్రభువ, మీ నామమందు మీకు వందనాలు. శక్తిగల దేవ, మహిమగల దేవ, కృపగలిగిన దేవ, వాక్యము విన్న మీ బిడ్డలను దీవించండి. వాక్యం విన్న మీ బిడ్డలను ఆశీర్వదించండి. మీ కృపకు అప్పగిస్తున్నాం, మీ ప్రేమకు అప్పగిస్తున్నాం, మీ విశ్వాస్యతకు అప్పగిస్తున్నాం, మీ నమ్మకత్వం అంతటికి అప్పగిస్తుంటున్నాం. దేవా, మీ హస్తము చాపండి, మీ యొక్క కృపను కనపరచండి, మీ ఆత్మను కుమరించండి. తండ్రి, మీ నామమందు దీవించండి. దేవా, వారి బలహీనతల నుంచి విడిపించండి. జయించలేని పాపము నుంచి విడిపించండి. నా తండ్రి, అక్రమము నుంచి విడిపించండి. జబ్బుల నుంచి విడిపించండి. కృపగల దేవ తండ్రి, అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఏ జబ్బు అయితే మీ బిడ్డను ఇప్పుడు వేధిస్తూ ఉన్నదో యేసుక్రీస్తు నామమందు ఆ జబ్బు విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంటున్నా. విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసుక్రీస్తు నామమందు అవి శరీరములో గడ్డలైన ఇక ఏ సమస్య అయినా యేసుక్రీస్తు నామమందే ఆజ్ఞాపిస్తున్నా. విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, ప్రతి నెల ఈ పరిచర్యకు తమ కానుకలు పంపిస్తున్న మీ ప్రియ బిడ్డలను దీవించండి. కృపతో ఆశీర్వదించండి. కృపా సత్య సంపూర్ణుడవై వారి జీవితాన్ని దర్శించండి. ప్రతి ఆశీర్వాదానికి కారణమైన దేవుడవై ఆ కుటుంబంలో మీ కార్యములు జరిగించండి. ఏ ఉద్దేశంతో కానుకలు పంపిస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేర్చండి. తండ్రి, ఏది మనస్సులో అనుకొని నెరవేరాలి అని చెప్పి ఈ పరిచర్యకు కానుక పంపి ఉన్నారో అది నెరవేర్చండి. ఆ విధంగా మీరు మహిమ పొందండి. వారి సమస్యలన్నీ తొలగించండి. ఈ వారపు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ సహోదరుడు డోన్ నుండి ఏ కృపానందరావు గారిని జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఆయన భార్య సహోదరి దేవ కరుణమ్మ గారిని జ్ఞాపకం చేస్తుంటున్నారు. కుమారుడు ఏ దానంరాజు గారి కొరకే ప్రార్థిస్తున్నా. ప్రభు, ఆ కుటుంబమును దీవించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబమును దర్శించండి. కుటుంబంలోని బలహీనతలు, అనారోగ్యం తొలగించండి. కుటుంబమునకు అవసరమైన ప్రతి దీవెన అనుగ్రహించండి. ఏది జరగాలి అని అనుకుంటూ ఈ పరిచర్యకు స్పాన్సర్ చేశారో అది వారికి నెరవేర్చండి. అది వారికి నెరవేర్చండి. అది వారికి నెరవేర్చండి. ఈ నెల క్రిస్మస్ పండుగ వారికి ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, పరిశుద్ధాత్మ ప్రేరితంగా ఉండునట్లుగా అనుగ్రహించండి. ఈ కుటుంబమును మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. దేవా, మిమ్మల్ని మహిమపరిచి ఆరాధిస్తూ ప్రభువా నిరంతరము కాపాడి లక్షల మంది ఈ దినం కార్యక్రమం చూచి ఉండగా లక్షల మంది జీవితాల్లో కలిగేటువంటి ఆత్మకార్యాలకు ఈ కుటుంబం తమ కానుక ద్వారా కారణమై ఉండగా ఆశీర్వదించుమని, లక్షల రెట్లు దీవించుమని యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కృపగడియాల టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామమందు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నా. దేవుని ఉచిత కృపలో నూతన సంవత్సరానికి ఈ క్యాలెండర్ను ప్రభునామ మహిమార్థమై మీ అందరి ప్రయోజనం కొరకు సిద్ధంగా ఉంచుంటున్నా. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తుంటున్నా. ఈ క్యాలెండర్లో ప్రతి నెలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం, ప్రతిరోజుకు ఒక ప్రత్యేకమైన వాక్యం, అంతేకాదు
ప్రపంచంలోని ప్రతి దేశము కొరకై ప్రతిరోజు ప్రార్థన చేసే అదనపు ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్యాలెండర్ను పాటించడం ద్వారా ఒక సంవత్సరం పూర్తి అయ్యే సమయానికంతా ప్రపంచ దేశాలన్నిటి కొరకై ఒకసారి కంటే ఎక్కువ మారు మీరు ప్రార్థన చేసి ప్రపంచ ప్రార్థనా వీరులుగా మీరు మారటం జరుగుతుంది. ఈ క్యాలెండర్ మీరు వాడుతుండగా ప్రార్థన విజ్ఞాపనములు చేసే ఆత్మ బలముగా మీ మీదకి దిగిరాటం జరుగుతుంది. ఒక ప్రత్యేక ఉద్దేశముతో తయారు చేయబడినటువంటి ఈ క్యాలెండర్ తప్పకుండా మీరు తీసుకోనండి. బహు తక్కువ ధరకు కేవలం మీ ప్రయోజనం కొరకై మీ ఆత్మలు ఉజ్జీవింపబడినట్లుగా తయారు చేయబడినటువంటి క్యాలెండర్ యొక్క వివరాలు మరిన్ని తెలుసుకోదలచినట్లయితే కృప ప్రార్థన కార్యాలయాన్ని సంప్రదించండి. ప్రార్థన వీరులు దీని సమాచారం మీకు అందజేయడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు నూతన సంవత్సరపు క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కృపా గడియల టీవీ కార్యక్రమంలో వాక్యం విన్న తరువాత జరిగే ప్రార్థనలో దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నాడు, స్వస్థతలు జరిగిస్తున్నాడు. మీరు పొందిన అద్భుతం, మీరు పొందిన స్వస్థత దాచిపెట్టుకోవద్దండి. కడపకు వచ్చి మీ యొక్క సాక్ష్యం చెప్పాలి అంటే మా స్టూడియోలోనికి వచ్చి మీ సాక్ష్యం చెప్పవచ్చు. ముందే మీరు సంప్రదించి రావాలని కోరుతున్నాను. లేదా ఒక స్పష్టమైనటువంటి ఉత్తరం రాస్తూ మీ ఫోటోతో కలిపి పంపినట్లయితే మేము ప్రభునందు ఆనందించి మిమ్మల్ని బట్టి ప్రభును స్తుతించి మహిమపరుస్తాం. వెంటనే స్పందించాలని యేసు పేరుతో మిమ్మల్ని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. వ్యాధుల బాధల ప్రతిరోజు 24 గంటలు మీ కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధులు కృపా ప్రార్థనా గోపురములో సిద్ధముగా ఉన్నారు. ఇప్పటికే కృపా ప్రార్థనా గోపురములో జరుగుతున్న ప్రార్థనల ద్వారా ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ కింది నంబర్కు వెంటనే ఫోన్ చేయండి.